వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్వితాస్ వరల్డ్. కొత్తగా ఉంది కదా ఇంట్రో. అబ్బా ఈ మధ్య లాంగ్ వీడియోలు తీస్తున్నా కాబట్టి ఒక మంచి ఇంట్రో, ఒక మంచి లైన్ నేర్చుకోవాలి. అసలు నేను నేర్చుకొని నెక్స్ట్ వీడియోలో చెప్తా. అయితే ఇవాళ ఈ వ్లాగ్ ఏంటంటే ఎందుకు స్టార్ట్ చేశా అంటే, ఊరు వెళ్తున్నాను అత్తయ్య వాళ్ళ ఇంటికి, హోమ్ టౌన్ కడప, రైల్వే కోడూరు, జంటూరుపల్లి మా అత్తయ్య వాళ్ళ ఊరు. సో అక్కడ వెళ్తున్నా అనమాట. కొన్ని పనులు ఉన్నాయి. దాంతోపాటు మొన్న అమ్మ వెళ్ళారు కదా, అమ్మ వాళ్ళ మేనమామ అని. అయితే మా వారికి కూడా మేనమామనే ఆయన. ఎందుకంటే ఇద్దరు ఇంకా తెలిసిందే కదా, మా వారి వాళ్ళ మేనమామకి కొంచెం బాగాలేదు. సో ఆయనని చూసేసి వద్దాము, ఆయనని కలుద్దామని. మొన్న అమ్మ వెళ్ళేటప్పుడేమో మా వారికి ఈయనకి లీవ్లు అవి దొరకలేదు. సో ఇంకా రేపు వచ్చేసి సండే, ఈరోజు సాటర్డే కదా, వీకెండ్ అని చెప్పి ఈరోజు బయలుదేరుతున్నాము. వెళ్ళి ఆయనని కలిసేసి అట్లనే ఊరికి వెళ్ళి ఊర్లో అన్నీ చూసుకొని అన్నీ చేసి రావాలి. అయితే ఎక్కువ రోజులు కాదు. ఈరోజు సాటర్డే నైట్ ఎక్కి, అంటే మన ఓన్ వెహికల్లో కూడా వెళ్ళట్లేదు, బస్లో స్లీపర్లో వెళ్తున్నాము. మామూలుగా అయితే ఊరు ఎప్పుడు వెళ్ళినా కూడా మన కార్లోనే వెళ్తాం, కానీ ఈసారి అట్లా కాదనమాట. ఎందుకంటే వన్ డే జర్నీ కదా. సో అందుకని ఇప్పుడు నైట్ ఇక్కడ ఎక్కేసి మళ్ళీ రేపు ఈవినింగ్ బయలుదేరేస్తాం. అంటే రేపు మార్నింగ్ అక్కడ దిగుతాం, మళ్ళీ ఈవినింగ్ బయలుదేరేస్తాం. వన్ డేనే, కేవలం చూడ్డానికే కదా వెళ్ళేది, చూసి అన్నీ చూసుకొని వచ్చేస్తాము. కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళట్లే. ఇది నేను సెకండ్ టైం పిల్లల్ని తీసుకోకుండా వెళ్ళడం. ఫస్ట్ టైం వచ్చేసి, ఫర్ ది ఫస్ట్ టైం నేను ఎప్పుడు తీసుకెళ్ళలేదంటే, అప్పుడు చాలా ఇంపార్టెంట్ పని ఉండే, ఊర్లో పొలాల్లో ఒక పని ఉండే. అప్పుడు ఎంత సిచ్యువేషన్ అంటే ఇంకా వెళ్ళిపోవాలి, ఇమ్మీడియట్గా వచ్చేయాలి అన్నట్టు. అంటే ఇక్కడ కూడా మనకి టైం లేదు ఎక్కువ రోజులు ఉండడానికి. సో దానివల్ల వెళ్ళేటప్పుడు అప్పటికి పిల్లలకి జ్వరం ఉండే. ఆ టైంలో జ్వరంలో ఉన్న బిడ్డల్ని తీసుకెళ్ళి కష్టపెట్టి ఎందుకు ఇచ్చేయడం అని ఫస్ట్ టైం అమ్మ దగ్గర పిల్లల్ని నేను లేకుండా వదిలేసి వెళ్ళిన. మళ్ళా ఇన్ని రోజుల తర్వాత ఈరోజు మళ్ళా అమ్మ దగ్గర పిల్లల్ని వదిలేసి వెళ్తున్నా. అందుకే అక్కడ ఎక్కువ రోజులు ఉండకుండా వచ్చేయడానికి కారణం ఏంటి అంటే ఇదే కారణం. పిల్లలు ఇక్కడ ఉంటారు. సో పిల్లల్ని వదిలిపెట్టి మేము ఎక్కువ ఉండలేము, ఒక్కరోజు అక్కడితో చాలు. సో దానివల్ల ఇంకా అందుకని చెప్పేసి అనమాట, ఒకటే రోజు. అందుకే మార్నింగ్ అక్కడ దిగి ఈవినింగ్కి మళ్ళీ రిటర్న్ అయిపోతాం. రేపు కూడా బస్సులో వస్తాం, స్లీపర్లో. కొన్ని ఇయర్స్గా బస్సులో వెళ్ళాల్సి వస్తే స్లీపర్స్లోనే వెళ్తున్నాము. మ్యాక్సిమం మేము 99.9% ఎక్కడ వెళ్ళాలన్నా మా కార్లోనే వెళ్తాము. మన లోకల్ వరకు, అంటే ఇంకెక్కడ పోతాం, మహా అంటే ఇప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్తాము, లేదంటే మన ఊర్లోకి వెళ్తాము. ఇంకా అక్కడంతా అయితే కార్లలోనే వెళ్తాము. ఎంత జర్నీ అయినా సరే, 1-2 days జర్నీ పట్టినా సరే 2 days వరకు కూడా మేము కార్లోనే వెళ్తాము. అట్లా కాదని చెప్పి ఇప్పుడు ఈ అండమాన్ ఇలాంటివంటి ఆప్షన్ లేదు కదా. సో అవి మాత్రమే ఫ్లైట్ జర్నీస్. మోస్ట్లీ ఓన్ వెహికల్ ఉంటుంది పిల్లలు పుట్టిన నుంచి. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత చాలా మారినాయి లైఫ్లో, చాలా చూసినాం. కడుపుతో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేసిన అనమాట. ఎందుకంటే కడుపుతో ఉన్నప్పుడు నేను నాకు వామిటింగ్ వస్తే ఎక్కడ పడితే అక్కడ ఆపరు, మనకి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆపరు. అంటే మీకు తెలిసిందే కదా, ప్రెగ్నెన్సీ టైంలో యూరిన్ ఎక్కువ పాస్ చేస్తాము. అలాంటప్పుడు మనకి మన బయట అయితే వీలుండదు కదా. అదే మన కార్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఆపుకోవచ్చు. అట్లా పిల్లలు పుట్టాక కూడా అదే కంటిన్యూ అయింది. ఇంకా అలవాటు అయిపోయింది మాకు. అయితే ఇంత చెప్పేసినా కదా. అయితే ఇవాళ నైట్ 9కి ఉంది బస్సు. ఈలోపు ఇప్పుడు ఆల్రెడీ 6:30 అవుతుంది టైము. ఇంక ఇప్పుడు అసలు బ్లాగ్ చూపిద్దాం మీకు. ఒకరోజు నేను వెళ్ళే ముందు అసలు ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి బ్లాగ్ స్టార్ట్ చేశాను, చూసేయండి. మమ్మీ వాళ్ళు ల్యాండ్కి వెళ్ళారు. వెళ్తూ ఇంకా పిల్లలు కూడా ఇంట్లో ఖాళీగా ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళని కూడా తీసుకెళ్లారనమాట. ఇంకా వాళ్ళు వచ్చే వరకు బ్యాగ్స్ అదిరేసి వంట కూడా చేసేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా నైట్ వెళ్తాం కదా, సరేలే వండి పెట్టేద్దాం, అమ్మ వచ్చి మళ్ళీ ఏం వండుతుంది అని చెప్పి ఇక్కడ నేనే వండుతున్నా. అయితే పప్పు వేద్దామని పప్పు నానబెట్టేసి పక్కన పెట్టా అనమాట. ఇది నానుతూ ఉన్నంతసేపట్లో ఇంకా వెళ్ళి బట్టలు సదురుకోవాలని. అంటే అప్పుడే టైం కాలేదు వంట చేసే టైము. సో దానివల్ల అది నానబెడుతున్నా అనమాట.
ఇంకా అది నానే లోపు ఇంకా మా వారిని బ్యాగులు అడుగుతున్నా. ఇంట్లో ఎన్ని బ్యాగులు ఉంటాయో కానీ టయానికి మాత్రం ఒక్క బ్యాగ్ కనబడదు, అన్నీ పైనుంచి తీయాలి. అసలు ఇంట్లో లేని వస్తువు అనేదే లేదు, ప్రతిదీ ఉంటుంది. కానీ టైంకి కొన్ని కనబడతాయి, కొన్ని కనబడవు. కొన్ని ఉన్నాయని తెలిసినా కూడా ఆ అంగడిలో చదువుకునే ఓపిక లేక ఏదో అడ్జస్ట్ చేసేస్తాం అనమాట. ఇంకా పెద్ద బ్యాగులు ఉన్నాయి, వెళ్ళేది ఇద్దరమే కదా, ఓన్లీ పొద్దున్నే అక్కడ దిగుతాం, మళ్ళీ రిటర్న్ అయిపోతాం. అక్కడ ఒక్కరోజు స్నానానికి అంతే, దానికోసం ఒక్కొక్క జత తీసుకుందామని ఇంకా బ్యాగ్ పైన ఉంటే ఆ పైన నుంచి తీపిస్తున్నా. ఇంకా స్టోర్ రూమ్లో ఎన్ని బ్యాగులు ఉన్నాయో, అట్లా ఓపెన్గా పెట్టే వరకు దుమ్ము అయిపోయింది. ఇంకా అంతే సదరడము. ఎప్పుడు ఏమంటారు, ఊరు వెళ్తే మామూలుగా అసలు వారం తరబడి పేపర్ల మీద పేపర్లు రాస్తా నేను. అంటే అప్పటికప్పుడు నాకు స్పాంటేనియస్గా గుర్తురావు అనమాట, ఏదో ఒకటి మర్చిపోతా. అట్లా మర్చిపోకుండా ఇంకా 1 వీక్గా రాస్తూ ఉంటా. ఇంకా ఫైనల్గా ఏంటంటే అన్నీ తీసుకెళ్ళేదానికంటే రోజు ఒకటి గుర్తొస్తుంది కదా, ఇంకా గుర్తొచ్చినట్టుగా రాస్తూ ఉండి వారం తర్వాత బ్యాగ్ చదువుతా అనమాట. వెళ్ళేది ఇద్దరమే కదా, అందులోనూ పెద్ద ఎక్కువ రోజులు ఉండట్లే కదా, ఏదో ఒకటి అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు ఆడ ఏ బట్టలు ఉంటే ఆ బట్టలు తీసి పెట్టేస్తున్నా. ఇంకా మీతో చెప్పినట్టే బీరువా కొనాలని చూస్తున్నా. బీరువా స్పేస్ అదే బట్టలు పట్టక ఆ బట్టలు అన్నీ అక్కడే ఉన్నాయి, అలాగే ఉన్నాయి. బీరువా కొనాలి. మా వారేమో ఈ బ్యాగ్ ఇవి తీసుకెళ్ళాం కదా, నిజానికి అసలు ఆ జీన్స్ ప్యాంట్ వేసుకొనే లేదు, ఇంకా షార్ట్లోనే ఉండే. అదేందో కదా, అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి నైటీలు ఎంత కంఫర్టో మగవాళ్ళకి షార్ట్లు అదే నైట్ ప్యాంట్స్ అవి అంత కంఫర్టబుల్ కదా. వాళ్ళు మాత్రం ఆ షార్ట్లు నైట్ ప్యాంట్లు వేసుకొని మొత్తం ఊరంతా తిరిగేయచ్చు, ఎప్పుడు పొద్దంతా అట్లే ఉండొచ్చు. ఆడవాళ్ళు నైటీలు వేసుకుంటే మాత్రం అబ్బా ప్రతి ఒక్కరు ఆ నైటీల మీదనే పడే ఉంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏం పనే చేయరు, అయినా కూడా వాళ్ళు కంఫర్ట్ చూసుకుంటారు. ఆడవాళ్ళు మాత్రం పాపం ఇంటి పని అంతా చేయాలి. మరి ఎవరు ఏం పెడతలేరు నాకు. బాగుందా? ఎవరు ఇప్పించింది? చూడండి, ఒక్క బాక్స్ ఉంది, ఒక్క బాక్స్ లో 2 వచ్చినాయి. అవునా? నువ్వు 2 పెట్టించుకుంటే 2 వస్తాయి. చూడండా, ఇప్పుడు పాపని చూసిరు కదా మీరు, వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య పెడితే తిన్నాడు, ఆమె పెడితే తినలేదని అలిగిందనమాట. అలిగి అది అక్కడ పడేసింది. అట్లా ఉంటుంది నా చిట్టి కన్నమ్మ. వీళ్ళు ఎట్లా అంటే ఒకరి మీద ప్రేమ చూపించినా ఇంకొకరికి జలసి, ఒకరి పక్కన కూర్చున్నా ఇంకొకరికి అంతే. ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఆటోమేటిక్గా అమ్మ ప్రేమ నాకే ఉండాలి అన్నట్టుంటారు. అందులోనూ వీళ్ళకి పెద్ద గ్యాప్ లేదు కాబట్టి ఇద్దరు అట్లే చైల్డిష్గా బిహేవ్ చేస్తారు, ఇద్దరు అట్లే ఉంటారు. అంటే నిజానికి లక్కీ అట్లా ఉండడు. ఒకవేళ మేము వెళ్ళి నేను కానీ వాళ్ళ నాన్న కానీ చిట్టి కన్నమ్మతో ఎక్కువ మాట్లాడుతున్నా అంత ఏం పట్టించుకోడు. కానీ పాప మాత్రం అట్లా కాదు, వాళ్ళ అన్నయ్యతో మాట్లాడితే నాతో మాట్లాడలేదు అని చెప్పేసి అలుగుతూ ఉంటుంది. ఇంకా అంతే, అవి సహజం అనమాట. వస్తూ డోనట్లు తెచ్చుకున్నారనమాట. ల్యాండ్కి వెళ్ళారు కదా, ఇంకో వచ్చి డోనట్లు తెచ్చుకున్నారు. ఇంకా వాళ్ళు అక్కడ తింటా ఉంటే నేను ఇక్కడ గబగబా వంట చేసేస్తున్నా, రాత్రికి కావాల్సింది. ఇంక ఇక్కడ చూసారా, అసలు వాడిది అయిపోయింది డోనట్ తినడము. ఇంకా వాళ్ళ చెల్లి తింటా ఉంటే వెళ్ళి వాళ్ళ చెల్లి దగ్గర కాకాలు పడుతున్నాడు దాన్ని తినడం కోసం. అసలు భలే తెలివితేటలు చూపిస్తారు వీళ్ళు. ఏదన్నా ఇష్టమైంది ఉంటే ఒకరు ముందు తినేస్తారు, తర్వాత ఇంకొకరు కాక పడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ చెల్లి ఏం తక్కువైందా, నా చిట్టి కన్నా ఏం తక్కువైంది కాదు. వాడు అట్లా అడుగుతూ ఉంటే ఆమె ఇంకా ఊరిస్తుంది కానీ పెట్టనే పెట్టదు. ఇంక ఇక్కడ నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చి టీ పెడుతున్నా. ఎందుకంటే అమ్మ వాళ్ళు తిరిగి వచ్చారు కదా, టీ తాగుదామన్నారు. అది కాక ఈవినింగ్ అయింది కదా, ఇంకా కంపల్సరీ ఇంట్లో టీ తాగే అలవాటు ఉంది కాబట్టి ఇంకా టీ పెడుతున్నా. అమ్మ వాళ్ళు ఇంకా ఊరు వెళ్తున్నా అని ఇంక ఇక్కడికే వచ్చారు. పప్పే ఇట్రా ఒకసారి. ఇట్లా టమాటాలు అంటారా? ఇదిగోండి, ఇంక అనిపిస్తున్నాను ఆడ చూడు, అవతల పో. ఇదిగో మా తమ్ముడిని పోయి కూరగాయలు తెపోరా అంటే వాడు తెచ్చిన కుళ్ళిపోయింది, పాచిపోయింది, పైసలు ఇచ్చుకుంటే పుణ్యానికి తెచ్చినట్టుదే.
మీ తమ్ముళ్ళు కూడా ఇంతేనా? చూసారా, నేను పొయ్యి టమాటాలు లేవురా టమాటాలు తీసుకొని రా అంటే మా తమ్ముడు వెళ్ళి షాప్లో వాళ్ళు ఏవిస్తే అది పట్టుకొని వచ్చిండు. ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు ఇట్లనే జరిగింది. మా తమ్ముడిని పోయి ఆకుకూరలు తీసుకురా అన్నా కూడా పాషిపోయినాయి అన్నీ పట్టుకొని వస్తాడు. కూరగాయలు తెమ్మన్నా అంతే, వాడికి ఏం చెప్పినా అంతే చేస్తాడు. అంటే అక్కడ వెళ్ళి అడుగుతాడు, వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకొని వస్తాడు అనమాట. అంతేగాని వీడు ఏరడము అడగడము లాంటివి ఏం చేయడు. చిన్నప్పుడు అంతా మమ్మీ తిట్టేది, మమ్మీ తిడతా ఉంటే నేనేమో అనుకున్నా కానీ టమాటాలు తీసుకురా అంటే వాడు తెచ్చిన పని ఇదనమాట. మీకు ఎవరికన్నా డౌట్ వచ్చిందా అసలు ఏంటబ్బా నేను ఈ టైంలో పప్పు చేస్తున్నా అని? అసలు ఆ రోజు వచ్చేసి శనివారం రోజు నాన్ వెజ్ తినం కదా, అందుకని ఇంకా పప్పు వేస్తున్నా. పొద్దునేమో ఏదో తినేసినట్టున్నాం, అంటే రాత్రి మిగిలిపోయిన అన్నంని పులిహోర కలుపుకొని తినేసినట్టున్నాం. ఇంకా ఆ తర్వాత మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసి స్టవ్ బండ అన్నీ కడిగి శుభ్రం చేసి పెట్టినా అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఊరు వెళ్ళినా నేను అంతే, కంపల్సరీ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని వెళ్తా. వచ్చే వరకు పెద్ద పని ఉండదు, నీట్గా కనిపిస్తే ఇల్లు. బయటంతా తిరిగేసి వచ్చినా ఇల్లు నీట్గా ఉంటే ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది అని చెప్పేసి. ఇంకా ఈ లోపు ఇక్కడ టీ కూడా అయిపోయింది, ఇంకా తీసుకెళ్తున్నా. కంపల్సరీ టీలోకి బిస్కెట్లు ఉండాలని చెప్పి బిస్కెట్లు కూడా తీసుకొని వెళ్తున్నా. ఇక్కడ కూర్చొని మా వారు తాగరు, ఆయన పాలు మాత్రమే తాగుతాడు, టీ అస్సలు తాగడు. కానీ ఇంకెప్పుడో నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు, నా మూడ్ బాగాలేనప్పుడు కంపల్సరీ నాతో ఒకరు తాగాలి అని అనుకున్నప్పుడు ఆయనకి ఇష్టం లేకున్నా బలవంతంగా ఇస్తా, అప్పుడు తాగుతాడు. ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మేము ముగ్గురం కలిసి తాగుతున్నాం. ఇంక ఇక్కడ చూసారా వాళ్ళ నాన్న నా చిట్టికన్నమ్మని స్నానం చేసి మంచిగా ఇంకా రెడీ చేస్తున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు మా ఆయనకి ఇష్టమైన పని ఏంటో తెలుసా, నా చిట్టికన్నమ్మకి తలస్నానం చేపించి దాన్ని నచ్చినట్టుగా రెడీ చేయడము. ఆయన కంపల్సరీ ఇంట్లో ఉంటే చాలు దానికి తలస్నానం చేపిస్తూనే ఉంటాడు. నేనేమో అట్లా ఊరికే తలస్నానం చేపియకు, జుట్టుసిపోతుంది, నెమ్మొస్తుంది, సర్ది అవుతుంది అని నేనంట. ఆయనేమో ఏమున్నా తలస్నానం అంటాడు. ఆయన కంటిన్యూస్గా ఒక 3 days 4 days ఇంట్లో ఉన్నా సరే తలస్నానం చేపించేస్తాడు పిల్లలిద్దరికి. నేనేమో మరీ అంతలా వెంటనే చేపిస్తే నెమ్మొస్తుంది, వద్దు చల్లగా ఉంది, అందులోనే ఇది వర్షాకాలము, బాగా అప్పుడప్పుడు క్లైమేట్ కూల్ అయిపోతుంది, తలస్నానం ఎందుకని నేను. ఆయన లేదు తలస్నానం చేస్తేనే ఫ్రెష్గా ఉంటారు అన్నట్టు ఆయన ఫీలింగ్ అనమాట. ఇంకా ఆయన ఇంట్లో ఉంటే ఆయన్నే రెడీ చేస్తారు. పిల్లలిద్దరికి కూడా మోస్ట్లీ ఆయన ఇంట్లో ఉంటే ఆయన్నే స్నానం చేపించి ఆయన్నే రెడీ చేస్తాడు. ఇంకా ఆయనకు అది ఇష్టం అనమాట. ఇంక ఇక్కడ చిట్టికన్నమ్మకి దూతా ఉన్నాడు. పాప కూడా వాళ్ళ నాన్న దగ్గర ఎక్కువ ముద్దుగారాలు పడతా ఉంటుంది. నేను అదే పని 5 నిమిషాల్లో చేస్తే వాళ్ళ నాన్నని మాత్రం 36 చెరువుల నీళ్లు తాగిపించి ఇంకా గంటలు చేపించుకుంటుంది అనమాట. ఇంక ఇక్కడ నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చిన ఈ లోపు పప్పు ఉడికింది, ఇంకా దాన్ని మెదిపేసి బియ్యం పెట్టేసి ఇట్లా అనమాట. చాలా ఎక్కువ సార్లు కిచెన్లోకి వస్తా కదా, అంతే నేను పొయ్యి మీద పెట్టేస్తా, పక్క రూమ్లోకి వెళ్ళి వేరే పని చేస్తా, మళ్ళీ పొయ్యి మీద ఉండేది చూసుకుంటా, మళ్ళీ పక్క రూమ్లోకి వెళ్ళి వేరేది. కంటిన్యూస్గా కిచెన్లోనే ఉండను, అటు ఇటు తిరుగుతూ మల్టీ పనులు అంటే 4 రకాల పనులు చేసుకుంటూ ఉంటా అన్నమాట. ఇంకా ఇక్కడ కుకింగ్ అవుతూ ఉంది. ఆ రోజు వచ్చేసి మిల్ మేకర్లు ఫ్రై, నెక్స్ట్ బెండకాయ తాలింపు, పప్పు, అన్నం, ఇవి కుక్ చేశాను అనమాట. మిల్ మేకర్ ఫ్రై వచ్చేసి నేను చేయలేదు, మా మమ్మీ చేసింది, ఎందుకంటే లక్కోడికి ఇష్టం అని చెప్పి. నేను వచ్చేసి బెండకాయ తాలింపు అండ్ పప్పు చేసిన. ఆ బెండకాయలు కూడా మరీ లేతగా ఉన్నట్టున్నాయి, పిసర అయిపోయినాయి. ఇంకా పప్పు, శనివారం మంగళవారం వచ్చిందంటే పప్పు అనేది కామన్గా ఉంటుంది. పక్కా పప్పు చేసి ఇంకా దాంట్లోకి తాలింపులు చేస్తాను అనమాట. ఇంకా ఆ రోజు వేరే కూరలు ఏముండవు. పప్పు అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పి ఇంకా వాళ్ళ కోసమే పెడతా అవన్నీ. అయినా నేను చేసే పప్పుని పప్పు అనలేం, సాంబార్ అనలేం, పప్పుచారు అంటే కరెక్ట్ ఏమో నాకు తెలిసి. నువ్వేనా నాన్న చేసింది? వావ్, చూపిస్తున్నా. ఇదేంటంటే మిల్ మేకర్ ఫ్రై, ఇదేంటిది బెండకాయ ఫ్రై, ఇది పప్పు, ఇంకా లాస్ట్ అన్నం ఉందా? నేను తీస్తాను, కాలుతుంది అన్నం. నువ్వేనా చేసింది? అమ్మమ్మకి హెల్ప్ చేసినావా? వామ్మో, ఎట్లుంది? బాగుంది. అవునా? బాగుంది నాన్న, బాగుంది. పిల్లల స్నానాలు అయిపోయినాయి, వంటలు అయిపోయినాయి.
నా స్నానం కూడా అయిపోయింది రెడీ. ఇంకా మా వారు నేనే చేసిన కుకింగ్. అవునా, నువ్వే చేసినావు. ఇంకా మా వారేమో తింటున్నారు. ఇంకా టైం ఆల్రెడీ 8:10 8:15 అవుతుంది. మా ఇంటికి దగ్గరలోనే స్టాప్ వచ్చేసి. సో ఇంకా వెళ్తాము. ఆ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. చెప్పు బాయ్ చెప్పు. బాయ్. అది కాదు, అమ్మ లేకుండా ఉంటావా నువ్వు? ఉన్నాను. నీతో వస్తా. అనద్దు నాన్న, 1 డేలో వచ్చేస్తా. రేపు పొద్దున్నే వచ్చేస్తా. పొద్దున వస్తా. నేను నీతోనే వస్తా. నాతో రావద్దు నాన్న. ఆడంతా చాలా ఎండలు ఉన్నాయి, చాలా టెన్షన్ ఉంది. అక్కడ డేంజర్. తాత హెల్ప్ చేసాం కదా. ఎవరికి? ఆ రోజు నేను ఒక ఫీల్డ్ లో కింద పడినాం కదా. అవును. నాన్న ఒక తాత ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లే, మనం డిఫరెంట్ ప్లేస్కి వెళ్తున్నాం. మేము డిఫరెంట్ ప్లేస్కి వెళ్తున్నాం నాన్న ఇప్పుడు. కాబట్టి కిడ్స్ రావద్దు అక్కడికి. అందుకని 1 డే ఉండంతే, నేను వచ్చేస్తా. ఇష్టమైన ఫుడ్ తిను, అమ్మమ్మ నీ కోసం అన్ని వండి పెడుతుంది. చెల్లని మంచిగా చూసుకో. నో ఫైటింగ్. ఇప్పుడు స్లీప్ చేసే, నువ్వు మంచిగా తినేసి. ఓకేనా? ఓకే బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయినాము, వచ్చేసినాము. బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మా ఇంటి దగ్గరలోనే ఉంది పికప్ పాయింట్. ఇంకా స్లీపర్ బుక్ చేసుకున్నాం అనమాట. నైట్ జర్నీ కదా, కూర్చొని పోతే కాళ్ళు వాస్తాయి. అదే స్లీపర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మంచిగా పడుకొని వెళ్ళిపోవచ్చు ఊరికి హ్యాపీగా. ఇంకా మార్నింగ్ అయిపోయింది. నిజానికి చెప్పాలంటే నేనైతే అసలు పడుకోలేదు, చాలా తక్కువసేపే పడుకున్నా. బస్సు ఎక్కువ కుదపడం వల్ల నిద్ర సరిగ్గా పట్టలేదు. మా వారు మాత్రం ఎంత హాయిగా పడుకున్నారో. ఆయన ఎక్కడున్నా నిద్ర మాత్రం హాయిగా నిద్రపోతాడు. ఇంకా ఇక్కడ వచ్చేసింది, ఇంకా సేపట్లో దిగేస్తాము. ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది? మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చేశారా? అంటే పిల్లలు ఉంటే పిల్లల్ని వదిలేసి వెళ్ళడము, ఇట్లా సడన్ ప్లాన్లు, ఇవన్నీ ఎప్పుడైనా ఫేస్ చేశారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ వ్లాగ్ అయితే ఇంతే.